5 plus 3 8 ఇక్కడ 2 8 ఇప్పుడు 4 కామన్ తీద్దాం క్లియర్గా 2 వరకే కామన్ తీసుకోవాలి 2 కామన్ తీసుకుంటే 2 tan x by 2 plus 1 2 tan x by 2 plus 1 ఇక్కడ 2 కామన్ తీసుకుంటే minus 2 tan x by 2 plus 4 so answer final గా equal to 1/5 log of 2 tan x by 2 plus 1 by minus 2 tan x by 2 plus 2 minus 2 tan x by 2 plus 2 4 2 tan x by 2 plus 4 so next ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి సెకండ్ రోమన్లో సెకండ్ సమ్ ఇంటిగ్రల్ 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x మోడల్ ఆల్రెడీ చేసాం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఒకసారి ఇంటిగ్రల్ a cos x plus b sin x by c cos x plus d sin x ఇంటిగ్రల్ a cos x plus b sin x by c cos x plus d sin x so formula integral numerator by denominator ఇలా ఉన్నప్పుడు numerator equal to a into d by dx of denominator plus b into denominator plus c ఎప్పుడు వచ్చిందిరా అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కూడా ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లో కాన్స్టెంట్ టర్మ్ ఉన్నప్పుడు మరి ఒక దాంట్లో ఉంటే ఏం చేయాలండి ఒక దాంట్లో ఉన్న కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ c వచ్చింది ఎందుకంటే ఇంకో దాంట్లో ప్లస్ 0 ఉంటుంది అదేనా ఇక్కడ ప్లస్ c ఉంది ఇక్కడ ఇంకో ప్లస్ 3 ఉంది ఇక్కడ ఏం లేకపోతే దానితో ఇక్కడ కూడా ప్లస్ 0 అనుకొని కంప్లీట్ చేసుకోవాలి ప్లస్ c అప్పుడు వస్తుంది ఇప్పుడు వరకు ఫార్ములా రెండిట్లో కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి న్యూమరేటర్ ఈక్వల్ టు a into d by dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b into denominator ఇది ఫార్ములా ఈ మోడల్ లో ఉంటే సో న్యూమరేటర్ ఈక్వల్ టు 9 cos x minus sin x equal to a into d by dx of 4 sin x plus 5 cos x plus b into 4 sin x plus 5 cos x 4 sin x plus 5 cos x మనం ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే ఇక్కడ కావాల్సింది క్యాపిటల్ A క్యాపిటల్ B ఫైండ్ అవుట్ చేసుకోవడం 9 cos x minus sin x equal to a into d by dx of 4 sin x 4 cos x differentiation of sin x cos x differentiation of cos x sin x minus 5 sin x plus b into 4 cos x 5 sin x రాయమాకండి ఇక్కడ అవసరం లేదు కదా డైరెక్ట్ గా 4 sin x plus 5 cos x so ab value find out చేయడమేగా మనం comparing the coefficients of cos x and sin x on both sides comparing the coefficients of cos x and sin x సెపరేట్ గా అయినా రాసుకోవచ్చు cos x ఒకసారి sin x ఒకసారి రెండు ఈక్వేషన్ రావాలి కదా cos x ఒకసారి sin x ఒకసారి సో cos x కంపేర్ చేస్తుంటే ఏమొస్తుంది 9 equal to 4a plus 5b 9 equal to 4a plus 5b sin x coefficients minus 1 equal to minus 5a 4b minus 5a plus 4b ఎలా సాల్వ్ చేసుకుంటాం అనేది మన ఇష్టం y6 మెథడ్ లో అయినా చేసుకోవచ్చు లేదా కామన్ చేసుకుని కోఎఫిషియంట్స్ క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు ఎలా చేసినా ఒకటే 4a plus 5b minus 5a plus 4b ఏదో ఒక దాన్ని దీన్ని 5 తో దీన్ని 4 తో మల్టిప్లై చేసేస్తున్నాం ఈజీగా ఉంటుంది y6 మెథడ్ లో కూడా అక్కర్లేదు జనరల్ గా చేసేసుకోవచ్చు సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ని 5 తో మల్టిప్లై చేసేద్దాం దట్ ఈక్వల్ టు 20a 5 4 jar 20 plus 25 equal to 5 9 jar 45 ఈక్వేషన్ 2 ని 4 తో మల్టిప్లై చేసుకుందాం ఎందుకంటే a క్యాన్సిల్ చేయాలనుకుంటాం మనం అందుకోసం సో దట్ ఈక్వల్ టు -20a plus 16b equal to -4 సో యాడ్ చేసేసుకుంటాం 20a get cancel 25b plus 16b 41b equal to 41b equal to 41 that implies b equal to 41 by 41 1 b value తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం సో 9 equal to 4 into
substitute b equal to 1 in equation 1. So that is 4a plus 5 into 1 equal to 9. 4a plus 5 equal to 9. That is 9 minus 5 and 4. 4a equal to 4. A equal to 1. A value 1. B value 1. A value 1. B value 1. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. హౌస్ బిట్ ఏ వాల్యూ బి వాల్యూ వరకు చూసాం. ఈ లాంగ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్. ఈ మోడల్ నెక్స్ట్ మోడల్ a cos x plus b sin x by c cos x plus d sin x లేదా a cos x plus b sin x plus c అంటే కాన్స్టెంట్ టర్మ్స్ కూడా వస్తే ఈ రెండు సమ్ములు లాంగ్ ఆన్సర్స్ ఎక్కువ అడుగుతుంటాడు. a b వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దట్ ఈక్వల్ టు లాస్ట్ క్లాస్ ఇక్కడ వరకు రాసుకున్నారు కదా 9 cos x minus sin x equal to 9 cos x minus sin x equal to a value ఎంత 1. So 1 into d by dx of 1 into d by dx of so 1 రాయకపోయినా ప్రాబ్లం లేదు. d by dx of నేను ఎందుకు రాయట్లేదు 1 అనేది ఇక్కడ 1 అంటే 1 into కాబట్టి 1 అనేది రాసుకోవట్లేదు సెపరేట్ గా. sin x plus 5 cos x plus b value 1. So that is 4 sin x plus 5 cos x. And people have doubt or? ఇక్కడే కదా సబ్స్టిట్యూషన్ కింద. ఓకే ఏదైనా ప్రాబ్లం లేదు. మనం ఎలా లాస్ట్ ప్రాబ్లమ్స్ లో ఇక్కడ చేసామా? 4 cos x minus 5 sin x. ఏ ప్రాబ్లం అయినా అదే. ఈ వాల్యూ న్యూమరేటర్ ని విత్ రెస్పెక్ట్ టు డినామినేటర్ రాసుకున్నాం. ఇంతవరకు ఇంటిగ్రేషన్ ఏమి చేయలేం మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏమి చేసుకోవాలి. ఓన్లీ న్యూమరేటర్ ని విత్ రెస్పెక్ట్ టు డినామినేటర్ కింద రాసుకున్నాం. దట్ ఈస్ ఇంటిగ్రల్. ఇప్పుడు సమ్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ 9 cos x minus sin x ఏమని రాసుకున్నాం? 4 cos x minus 5 sin x plus 4 sin x plus 5 cos x. సో ab వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏ వాల్యూ సపోజ్ √2 లో వచ్చుంటే √2 into 4 cos x minus 5 sin x plus b వాల్యూ -13 అని వచ్చుంటే -13 అక్కడ రాసుకొని రాసేవాళ్ళు. బై అండ్ 4 sin x plus 5 cos x 4 sin x plus 5 cos x dx 4 sin x plus 5 cos x dx స్ప్లిట్ చేసుకుంటే a plus b by c a by c plus b by c 4 cos x minus 5 sin x by 4 sin x plus 5 cos x dx plus integral 4 sin x plus 5 cos x by 4 sin x plus 5 cos x. మనం d by dx of 4 sin x plus 5 cos x రాసుకుంటే క్లియర్ గా ఉండేది f dash x by f of x లేదా ఎప్పుడైనా సరే f dash x by f of x. So that equal to log of f of x log of mod 4 sin x plus 5 cos x ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంతేగాని 4 క్యాన్సిల్ sin క్యాన్సిల్ చేయొద్దు. మొత్తం న్యూమరేటర్ టర్మ్ బై డినామినేటర్ మొత్తం ఒకేసారి చేయండి క్యాన్సిల్ చేసుకునేటప్పుడు. సో ఇంటిగ్రల్ 1 x plus c. So that is equal to log of 4 sin x plus 5 cos x plus x plus c. ఇక్కడ రాసుకునేటప్పుడు ఫార్ములా రాయండి. ఇంటిగ్రల్ f dash x by f of x dx equal to log of f of x log mod f of x plus c. ఈ ఫార్ములా వాడుతున్నాం. ఇక మిగతా ఏమీ లేవు. డైరెక్ట్ గా అదొకటే వాడి రిమైనింగ్ చేసేసాం. మనం ఆన్సర్ చూడగానే దాని నుంచి చెప్పేసుకోవచ్చు. a into log of capital A into log of 4 sin x plus 5 cos x. ఇక్కడ సమ్ము చూస్తూ చెబుతున్నాం. a into log of 4 sin x plus 5 cos x plus x plus c. b into x sorry b
b into x. a into log of 4 sin x plus 5 cos x plus b into x plus c. ఇక్కడ డినామినేటర్ తో చూసుకుంటాం. a into log of denominator plus b into x plus c. ఆ ఉన్న ఆన్సర్ డైరెక్ట్ గా రాసేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సమ్ చూడండి. కనిపిస్తుందా? నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. సమ్ cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1. cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1. a cos x plus b sin x plus c by c cos x plus d sin x plus e. ముందు వినండి బోర్డు వైపు. న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ బై డినామినేటర్. సో నేను ఆన్సర్ చెప్పేస్తున్నా. a into log of denominator. So that is cos x plus sin x plus 1 plus b into x. b into x. Then our cancel అయిపోయింది. denominator వచ్చింది. Plus c రాదు ఇక్కడ. కాన్స్టెంట్ ఆల్రెడీ ఉంది కదా. ఇంటిగ్రల్ 1 by cos x plus sin x plus 1. ఇందాక సమ్ములు అంటే ప్లస్ c లేదు కదా, అందుకని ఇంతవరకే రాసుకున్నాం. ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి a into log of denominator plus b into x plus integral 1 by denominator. 1 by denominator. అంటే ఇక్కడ డినామినేటర్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ మోడల్ మొత్తం. ఆన్సర్ ఇది. a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఇంటిగ్రల్ 1 by denominator దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం. దానికంటే ముందు మనం abc వాల్యూను ఫైండ్ అవుట్ చేయడం కావాలి. లాంగ్ ఆన్సర్ ఇది, ఇంపార్టెంట్ వన్. ఎగ్జాంపుల్లో ఉంది, అందుకోసం చెబుతున్నాను ఇప్పుడు. సో మోడల్ రాద్దాం. a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f. అన్ని స్మాల్ లెటర్స్ రాసుకున్నాం. దట్ ఈస్ న్యూమరేటర్ ఈక్వల్ టు a into d by dx of denominator plus b into denominator plus c. సి అనేది ఎప్పుడు రాయాలి ఎప్పుడు రాయకూడదో చూసుకోండి. ఇక్కడ సి వేరు, ఇది స్మాల్ సి, ఇది క్యాపిటల్ సి. ఏబిసి క్యాపిటల్ లెటర్స్ కనుక్కుంటాం మనం. ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈస్ cos x plus 3 sin x plus 7 equal to a into d by dx of cos x plus sin x plus 1 plus b into cos x plus sin x plus 1 plus c. So abc value find out చేసుకుందాం. That equal to a into d by dx of cos x అంటే minus sin x plus cos x plus 0 right plus b into cos x plus sin x plus 1 plus c. ఇలాగే ఉంచి cos x sin x కాన్స్టెంట్ కంపేర్ చేసుకున్నా పర్లేదు, లేదా ఈ a ని మల్టిప్లై చేసుకొని మైనస్ a sin x ప్లస్ a cos x ప్లస్ b cos x ప్లస్ b sin x ప్లస్ b మల్టిప్లై చేసి a b కామన్ sin x కామన్ తీసేసుకుంటే మైనస్ a ప్లస్ b ఇలా వస్తుంది. అలా రాసుకున్నావు. నేను అదే ఆ స్టెప్ ఏం రాయట్లేదు, డైరెక్ట్ గా రాసేసుకుంటున్నాం. కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏమేం కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకుంటున్నాం? కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ cos x sin x అండ్ కాన్స్టెంట్. ఎందుకంటే ఇక్కడ 3 వాల్యూస్ కదా మనకు కావాల్సింది, అందుకని 3 వాల్యూస్ రాసుకుంటున్నాం. కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ cos x sin x కాన్స్టెంట్స్ 3 ఈక్వేషన్స్ రావాలి కదా, అందుకని 3 కంపేర్ చేసుకుంటాం. ముందు cos x కంపేర్ చేయండి. 1 equal to a plus b. 1 equal to a plus b. This is first equation. Next one. 3 equal to minus a plus b. రెండోది 7 equal to b plus c. ఏ లేదు కదా. ఈ 3 సాల్వ్ చేసుకొని a వాల్యూ b వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దీని పేరు 1, దీని పేరు 2, దీని పేరు 3. ఈక్వేషన్ 1 2 3 రాసుకున్నాం. 1 2 3 సాల్వ్ చేసుకున్నాం. 1 2 3 సాల్వ్ చేసుకునే ముందు ఫస్ట్ 1 and 2 సాల్వ్ చేద్దాం.
ఎలా అయినా చేసుకోవచ్చు. ఫైనల్ కావాల్సింది ఏబిసి వాల్యూస్ కావాలి. మీరు అలా కనుక్కున్న ప్రాబ్లం లేదు. సో 1 and 2 సాల్వింగ్ 1 and 2. 1 and 2 సాల్వ్ చేయడానికి కొత్తగా ఏం అక్కర్లా, ఆ రెండింటిని యాడ్ చేస్తే చాలు. a plus b equal to 1 minus a plus b is equal to 3. a get cancelled. 2b equal to 4. b equal to 2 now 1 by 2 now 2b equal to 4. b equal to 2. b వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. a వాల్యూ వచ్చింది ఇక్కడ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. c వాల్యూ వచ్చేస్తుంది. b వాల్యూ 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Substitute b equal to 2 in equation 1 and a plus 2 equal to 1. a equal to minus 1. Substitute b equal to 2 in equation 3. In equation 3. So that is 2 plus c equal to 7. c equal to c value 5, a value minus 1 and b value 2. a value, b value, c value. ఇవి మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏ ఒక్క వాల్యూ పోయినా ఇక్కడ నుంచి చేసేదంతా తప్పేసాం. ఎందుకంటే మనం అంతా ఒకే లైన్లో రాస్తున్నాం కదా. నువ్వు ఏ వాల్యూ సపోజ్ తప్పు వచ్చింది అనుకో, -1 బదులు 1 రాసావు, ఇక్కడ నుంచి నువ్వు రాసిన మొత్తం స్టెప్ తప్పే. అందుకని ఏబిసి వాల్యూ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏబిసి వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీంట్లో కానీ ఎట్లా పెట్టినా పర్లేదు. సో cos x plus sin x, cos x plus 3 sin x 7 equal to -1 into minus sin x plus cos x. సరే మీరు ఎట్లయినా ట్రై చేయండి, దీంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఇది అలవాటు అయింది కాబట్టి ఇదే చేసుకోండి. Plus 2 into cos x plus sin x plus 1 plus 5. So integral. ఇప్పుడు మన ఇంటిగ్రేషన్ వస్తున్నాం. Now ఇక్కడ దాకా మనం ఓన్లీ సమ్ వరకే చేసుకున్నాం, ఇంటిగ్రేషన్ ఏం చేయలేదు, ఓన్లీ దాన్ని సింప్లిఫికేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. చెప్పండి వాల్యూ చెప్పండి ఎంత. 1 into minus sin x plus cos x. 1 minus 1 minus 1 into sin x plus cos x plus cos x plus sin x plus 1 plus 5 by ఎంత cos x plus నేను చదవటం కరెక్ట్గానే చదివా కదా, రాయటం కరెక్ట్గా రాయలేదు. చూడండి, రాయటం కరెక్ట్గా రాయలా, బ్రాకెట్ పెట్టకపోతే 2 cos x అయింది అంతే. బ్రాకెట్ పెడితే ఏమైంది 2 cos x 2 sin x plus 2. సో కంపల్సరీ ఉండాలి. దాని వరకు స్ప్లిట్ చేస్తున్నా. a plus b plus c by d, a by d plus d by d plus c by d. స్ప్లిట్ చేసుకుంటే ఇంటిగ్రల్ ఎంత -1 into లేదా -1 ముందు రాసేసుకుంటున్నాం. నేను దాన్ని స్ప్లిట్ చేస్తున్నాగా. -1 into minus sin x plus cos x by కనిపిస్తుందమ్మా. cos x plus sin x plus 1 into dx plus 2 into integral cos x plus sin x plus 1 by cos x plus sin x plus 1 dx plus 5 into integral 1 by cos x plus sin x plus 1 into. సో ఫైనల్ గా ఏమొచ్చిందో చూడండి. minus sin x plus cos x by cos x plus sin x plus 1 అంటే d by dx, దాని డెరివేటివ్ 5 ఉందండి, ప్లస్ ఈ 2. సో ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, అది క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు ఇక్కడ రాసేస్తున్నాను చూడండి, కనిపిస్తుందిగా. దట్ ఈక్వల్ టు మైనస్ f dash x by f of x log mod log of cos x plus sin x plus 1 plus 2 into integral 1 x plus 5 into integral, దాని ఇంటిగ్రేషన్ డైరెక్ట్ రాయలేం కదా. ఇప్పుడు 1 by cos x plus sin x plus 1. ఈ స్టెప్ అంతా కంటిన్యూ చేసే బదులు ఏం చేద్దామంటే దాని వరకు కన్సిడర్ చేస్తున్నాం. కన్సిడర్
సపరేట్ గా తీసుకుంటున్నాం. కన్సిడర్ ఇంటిగ్రల్ 1 by cos x plus sin x plus 1. ఇందాక ఆల్రెడీ చేసాం కదా సమ్ ఇది లాస్ట్ క్లాస్ లో చేసుకున్నాం కదా cos x plus sin x plus 1 కంటిన్యూ చేస్తున్నాం. tan x by 2 equal to t sin x cos x t లోకి మార్చేసుకున్నాం. సో log of 1 plus t log of 1 plus tan x by 2. దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. 1 plus cos x ఫార్ములా రాసుకొని 2 cos square x by 2 2 sin x by 2 cos x by 2 అదే కంటిన్యూ చేసేస్తాం. నౌ దీని ఆన్సర్ అర్థమైంది కదా, సబ్స్టిట్యూట్ చేసుకుంటాం చూడండి. నౌ మైనస్ log of పైన చూసి చెప్పండి ఆన్సర్ log of cos x plus sin x plus 1 plus 2x plus 5 into ఆ 5 అలాగే ఉంది. ఇంటిగ్రల్ 1 by cos x plus sin x plus 1 వరకు మనం అనుకున్నాం అంతా log of mod of 1 plus tan x by 2 plus c. సో వాడు ఈ ఎక్సర్సైజ్ లో ఇచ్చిన మెయిన్ మోడల్స్ వరకు కంప్లీట్ అయిపోయాయి. ఇక రిమైనింగ్ ఏమున్నాయి అంటే ఇలాంటి టైప్లే ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క 2-3 సమ్స్ ఉన్నాయి. ఇంకొక మోడల్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసి చూద్దాం.